ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం BHEL టు పంజాగుట్ట ట్రాఫిక్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. టైం చూసుకున్నట్లయితే 8:32 అయింది. ఓకే, మనం స్టార్ట్ అవుదాం. ఇంకా BHEL నుంచి స్టార్ట్ అవుతున్నాం. మనకైతే ఈరోజు వచ్చేసరికి మండే, అంటే సోమవారం. అది కూడా మనం అక్కడ పైన చూడండి, BHEL బోర్డు అని కనపడుతుంది కదా దూరంగా పైన. మనం ముందే ఇక్కడ యూటర్న్ తీసుకొని స్టార్ట్ అవుతున్నాం. BHEL నుంచి పంజాగుట్ట దాదాపు 24 కిలోమీటర్స్ అనుకుంటా. మనకైతే వెళ్ళడానికే 1 అవర్ పట్టింది. ఈ వీడియోలో మీకు ట్రాఫిక్ BHEL టు పంజాగుట్ట ట్రాఫిక్ చూపిస్తున్నాం. స్ట్రైట్ రోడ్ అనమాట. మనకి చిన్న చిన్న టర్నింగ్సే, బట్ స్ట్రైట్ రోడ్. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. ఈ పక్కన చూస్తున్నారా, ఇది ఫ్లైఓవర్ అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, కంప్లీట్ కాలేదు. ఇది దాదాపు నేనైతే 1 ఇయర్ నుంచి చూస్తున్నాను. అది కొన్ని బోర్డు కనబడుతుంది ఆ పైన, BHEL. మనం అక్కడ దాకా అయితే వెళ్ళట్లా. ఇక్కడ మనకి యూటర్న్ ఉంది, ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటున్నాం. మనం అక్కడ దాకా వెళ్ళినట్లయితే ఇంకా మనం కొంచెం లాంగ్ వెళ్ళి దాదాపు ఒక 4-5 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. సో మనం BHEL నుంచే కదా మనకి టాస్క్ స్టార్టెడ్. సో ఇక్కడ నుంచే మనం యూటర్న్ తీసుకుంటున్నాం. CMR షాపింగ్ మాల్ కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం మనం. ఇక్కడే స్టక్ అయిపోయింది ట్రాఫిక్. ఇదంతా BHEL అండి, చందానగర్. ఇది చందానగర్, లింగంపల్లి. ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవుతున్నాం. ఈ ఫ్లైఓవర్ అయితే ఇంకా కంప్లీట్ కాలా. ఈ పక్కనంతా కింద రోడ్డు అయితే కొంచెం వాటర్ ఉన్నాయి. అయితే ఈ కన్స్ట్రక్షన్ వల్ల ఏమన్నా వాటర్ పడుతున్నారేమో. ఇక్కడైతే కొంచెం రోడ్డు అయితే కొంచెం అట్లా బురదగా ఉంది, జారుతుంది రోడ్డు. సో ట్రాఫిక్ అనేది మన లైఫ్లో ఒక మేజర్ పార్ట్ అండి. అందుకనే మనం మెయిన్గా ట్రాఫిక్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఎందుకంటే డైలీ మనం దేనికో దానికి బయటికి వెళ్తూ ఉంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ సినిమాకి కానీ, సినిమా హాల్స్కి కానీ, మాల్స్కి కానీ, హాస్పిటల్స్కి కానీ, ఏదైనా గ్రోసరీకైనా, ఇంకా మార్ట్స్, సూపర్ మార్కెట్స్, ఇంకా చాలా వాటికి వెళ్తుంటాం కదా. బైక్ రిపేర్ కానీ, రిపేర్ షాపులకి, ఇంకా ఎక్స్ట్రా వెయిట్కైనా మనం వెళ్తే మనకి హైదరాబాద్లో మెయిన్గా కనబడేదే ట్రాఫిక్. సో ఈ ట్రాఫిక్ నుంచి అయితే ఎవ్వరు ఎస్కేప్ కాలేరు. ఓకే, ఎందుకంటే ఇంకా తప్పదు. హైదరాబాద్లో అన్ని స్టేట్ల వాళ్ళు వచ్చేసారు. దాదాపు ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని స్టేట్ల వాళ్ళు అయితే వచ్చేసారు. నిండిపోయింది హైదరాబాద్ లోపల ఊరైతే. అవుట్కట్స్ కూడా ఇంకో 5-6 ఇయర్స్లో కంప్లీట్గా నిండిపోతుంది జనాలతో. సో మనకి ఎక్కడ చూసినా ట్రాఫిక్కి. జనాలు అయితే పాపులేషన్ కూడా పెరిగిపోయింది. మీరు ఎటు సైడ్ వెళ్ళండి, అవుట్కట్స్లో కూడా పెరిగిపోతుంది ట్రాఫిక్. మామూలుగా లోకల్లోనే పెరిగిపోతుంది ట్రాఫిక్, విపరీతంగా ఉంటుంది. మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే నైట్ 9 దాకా ఉంటూనే ఉంటుంది. ఏమైనా మిడిల్లో కొంచెం తగ్గచ్చేమో, కానీ మేజర్గా అయితే ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంటుంది. మహా అయితే నైట్ 10:30, 10కి అలా తగ్గచ్చేమో కానీ ట్రాఫిక్. ఈ మార్నింగ్ 9కి స్టార్ట్ అయిందంటే నైట్ 9 దాకా దంచుడు. సో రెగ్యులర్గా జాబ్కి వెళ్ళే వాళ్ళైనా, కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా, స్టూడెంట్స్ అయినా ఈ ట్రాఫిక్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఒక రూట్ ఏంటంటే మెట్రో రూట్. మనకి మెట్రో స్టేషన్ అయితే చాలా ఈజీ, కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. కొంచెం పొల్యూషన్ తగ్గుతుంది, కొంచెం మేజర్గా అయితే మనకి తగ్గదు, కానీ
కొంచెం అయితే పొల్యూషన్ తగ్గుతుంది మెట్రోలో ప్రయాణించే వాళ్ళకి. అండ్ డెస్టినేషన్ అనేది ఈజీగా కొంచెం చేరుకోవచ్చు కొంచెం ఫాస్ట్గా. ఎందుకంటే మనం చూసారా, బైక్స్ మీద వెళ్ళినా మనకి ట్రాఫిక్ ఉంటుంది, బస్సులో వెళ్ళినా ఉంటుంది, కార్లో వెళ్ళినా ఉంటుంది, ఆటోలో వెళ్ళినా ఉంటుంది, లారీ వేసుకుని వెళ్ళినా ఉంటుంది. సో మీరేమైనా ట్రాఫిక్ అవాయిడ్ చేయాలనుకుంటే బెస్ట్ వే మెట్రో వే. చూసారా, కింద చూసారా రోడ్డు పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఆ వాటర్ ఏమైనా వచ్చి ఉంటాయి. హైదరాబాద్లో నిన్న నైట్ అయితే సునామీ ఏం రాలా, వర్షం ఏం రాలా. ఇంకోటి ట్రాఫిక్లో వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లే చూసారా, అసలు మొత్తం బురద బురద. విపరీతంగా ఉంది ట్రాఫిక్. పంజా గుట్ట వెళ్ళేసరికి నా గుట్ట పగిలేటట్టుంది, అట్లా ఉంది. నేనైతే 8:30కి స్టార్ట్ అయ్యా. అక్కడికి వెళ్ళేసరికి పంజాగుట్ట మెట్రోకి వెళ్ళేసరికి 9:30 అయింది. అంటే దాదాపు 1 అవర్ పట్టింది. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఫుల్గా దుమ్ము లేచింది. మరి మీ కెమెరాలో కనబడుతుందో లేదో తెలియట్లా, దుమ్ము అయితే ఒక రేంజ్లో లేచింది. ఆ దుమ్ముతో ఆ దుమ్ముని కనుక ఒక మెటీరియల్గా చేస్తే ఒక స్టేట్ కట్టొచ్చు. ఒక స్టేట్. మనకి హైదరాబాద్ పొల్యూషన్లో కూడా 4th ప్లేస్లో ఉంది. సో ఏం లేదు, కొంచెం ట్రాఫిక్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒక అవగాహన కోసం, కొత్తగా వచ్చే వాళ్ళకైనా. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో జనాభా అయితే విపరీతంగా అన్ని స్టేట్ల నుంచి ఉన్నారు. ఒక కర్ణాటక నుంచి అయినా, ఒక కేరళ నుంచి అయినా, ఒక ఒరిస్సా నుంచి అయినా, ఒక ఏపీ నుంచి అయినా, అన్ని స్టేట్ల నుంచి వచ్చారు. ఎవరైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా ఎందుకు వస్తాం? బ్రతుకు తెరువు కోసమే వస్తాం. సో అందువల్ల ఇక్కడైతే జనాభా పెరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాభా పెరిగింది. ఇంకోటి ఏంటి, హౌస్ రెంట్స్ కూడా విపరీతంగా పెరిగినాయి. చూసారా దుమ్ము. సో ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి దుమ్ము లేచింది. ఓకే, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత దుమ్ము రాదు. ఓకే, ఆ తర్వాత కూడా పొగ వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనకి బైకుల నుంచి, కార్ల నుంచి, లారీల నుంచి వచ్చే పొగ అసలు నల్లటి పొగ. అసలు అది కనుక చిన్నపిల్లలు పీలిస్తే ఏంటి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని వస్తాయి. హెల్త్ ఇష్యూస్ చిన్నపిల్లలు పీలిస్తే ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అసలు ఎంత పొల్యూషన్. అటు చూడండి, ఎదురుగ్గా వచ్చేస్తున్నాడు. ఓకే సరే, ఎంత హెల్త్ ఇష్యూస్. దీని నుంచి మనం ఫ్యూచర్లో ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకొక 5-6 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పండి. ఒక రేంజ్లో ఉంటుంది పొల్యూషన్ కానీ ఏదైనా. సో ఇట్స్ బెటర్ టు కీప్ యువర్ బాడీ విత్ టోటల్ క్లాత్. మీరు ముక్కు గడ్డు కట్టుకోవాలి, ఒంటి నిండా కంప్లీట్గా గుడ్డ కట్టుకోవాలి బయటికి వెళ్ళాలంటే ఈ ట్రాఫిక్లో. లేకపోతే ఊరికే తుమ్ములు వస్తాయి, ఊరికే దగ్గులు వస్తాయి, గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది. ఇంకా చాలా. అది మనకి ఎటు చూసుకున్న హైదరాబాద్ అనేది మహానగరం, అభివృద్ధి చెందిన నగరం. సో కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు. ఇంకోటి ఏంటంటే చాలామంది ట్రాఫిక్లో గొడవలు పడుతుంటారు. అది టైం వేస్ట్ అండి, ఉపయోగం లేదు. టక్క వెళ్ళిపోవడం బెటరు. చిన్న వాటికైతే అనవసరంగా ఆగి గొడవలు పడడం ఉపయోగం లేదు. ఇంకోటి కొంచెం చూసుకొని వెళ్ళండి. అవతల వాళ్ళు కరెక్ట్గా వస్తారు లేదో సెకండరీ. ముందర మనం చూసుకొని వెళ్తే చాలు జాగ్రత్తగా. ఎందుకంటే అవతలను కూడా మనం చూడాలి. వాడు ఎటు వస్తున్నాడో లేదో గమనించాలి. పక్క నుంచి వస్తున్నాడో, రైట్ లెఫ్ట్, ముందు నుంచి వస్తాడో, వెనక నుంచి వస్తాడో.
ఎందుకంటే వాడు మనం కుదురుతాడు, తర్వాత మనకేం కాకుండా ఉంటే చాలు ముందర. అది జిఎస్ఎం మాల్ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా మనకి, అది జిఎస్ఎం మాల్. ఇదంతా చందానగర్ నుంచి మనం స్టార్ట్ అయ్యాం. చలికాలం కానీ ఎండ అయితే బాగానే వచ్చింది. ఇప్పుడే ఎండ ఎట్లా ఉందంటే ఎండాకాలంలో ఇంకెలా ఉంటుందో. మనం మామూలుగా బిహెచ్ఎల్ నుంచి పంజాగుట్ట వెళ్తున్నాం కదా, ఇది హైటెక్ సిటీ వెళ్ళే రూట్ అయితే సేమ్ ఇంకంతే. అంటే మనకి దాదాపు ఒక 13 కిలోమీటర్స్ సెట్ వెళ్ళాలన్నా 1 అవర్ పడుతుంది దగ్గర దగ్గర. మీరు ఎటు వెళ్ళాలన్నా సరే కొంచెం ఒక 1 అవర్ ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్. బయటికి ఎప్పుడు ఎక్కడ స్టక్ అవుతుందో తెలియదు, అందుకని కొన్నిసార్లు రోడ్ క్లోజింగ్లు కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి. ఇది జస్ట్ ఒక వ్యూ కోసం ఈ వీడియో చేయడమే తప్ప ఇంకా మరే సన్నివేశాల గురించి కాదు, సిచ్యువేషన్స్ గురించి అయితే కాదు. జస్ట్ ఒక వ్యూ పర్పస్, ఎవరూ చేయలేదు కాబట్టి మనం చేయడం తప్ప అని కాదు, జస్ట్ మనకి చేస్తున్నాం అంతే. ప్రెజెంట్ అందరికీ ఒక ఐడియా వస్తుంది కదా, కొత్తగా వచ్చే వాళ్ళకైనా. బిహెచ్ఎల్ టు పంజాగుట్ట రూట్ అయితే స్ట్రైట్ రోడ్ అండి, చిన్న చిన్న టర్నింగ్సే, మొత్తం స్ట్రైట్ రోడ్. మీకు మధ్యలో ఒక 10 మెట్రోస్ ఏమైనా తగలచ్చు. అయితే హైదరాబాదులో హౌస్ రెంట్స్ కూడా పెరిగిపోయినాయి. గత సంవత్సరం నుంచి చూసుకుంటే ఈ సంవత్సరం అయితే ఒక 4,000 to 5,000 మళ్ళీ ఉండండి, 4,000 నుంచి 5,000 వరకు పెరిగిపోయినాయి హౌస్ రెంట్స్. ఎక్కువగా మనకి హైటెక్ సిటీ గచ్చిబౌలి కదా, ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ అయినా, ఇది మనకి ఏదైనా ఎక్కువ ఇండస్ట్రీస్ చూసుకుంటే అటు సైడ్ ఉన్నాయి. ఇవి సాఫ్ట్వేర్ కంపెనీస్, ఏవైనా కంపెనీస్ కొండాపూర్ కానీ గచ్చిబౌలి కానీ. సో ఆ పాయింట్ నుంచి చూసుకుంటే మినిమం 2 BHKనే హైటెక్ సిటీలో 25,000 to 35,000 ఉంది హైటెక్ సిటీలో. హైటెక్ సిటీ దగ్గర మెయిన్ సబర్బన్ టవర్స్ దగ్గరలో అయితే 35,000. అలా కొంచెం దూరం పెరిగే కొద్దీ హైటెక్ సిటీ నుంచి దూరం అంటే ఇటువైపు లోపలికి మనం ఈ మెట్రో వైపు వస్తే, ఏది ఈ ఎస్ఆర్ నగర్ టు బిహెచ్ఎల్ టు పంజాగుట్ట వైపు వస్తే కొంచెం తగ్గే కొద్దీ 23,000. అంటే ఒక 5 కిలోమీటర్లు తగ్గితే 20,000, ఒక 10 కిలోమీటర్లు తగ్గితే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 18,000. ఇంకా ఫర్నిష్డ్ అయితే ఇంకా రేటు. టోటల్ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే ఇంకా రేటు, హౌస్ రెంట్స్ అయితే. కొంచెం ముందుకెళ్ళే కొద్దీ ఇంకా పర్లా, ట్రాఫిక్ కొంచెం తగ్గింది. మనం మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యామండి, ఎందుకంటే 9కి చూపిస్తేనే కదా, మామూలుగా జాబ్ చేసే వాళ్ళందరూ 9కే స్టార్ట్ అవుతారు కదా మేజర్గా. 10కి మనకి అక్కడ ఆఫీస్కి వెళ్ళాలైతే 9కే స్టార్ట్ అవ్వాలి. అంటే 1 అవర్ మనం ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ లిఫ్ట్ ఎక్కి మన ఫ్లోర్కి వెళ్ళేసరికి సరిపోతుంది కరెక్ట్గా 1 అవర్ పడుతుంది. అటు చూసాడా, మనం తగిలేవాడా కొంచెం ఉంటే, ఎల్లో కలర్ అతను టక్కున మన మీదకి వచ్చి ముందుకు వెళ్ళిపోయాడు. ఇంక ఇలానే ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, ముగ్గురు వేసుకొని వస్తారు బండి మీదకి, టక్కున మన పక్క నుంచి వెళ్తారు. కొంచెం తగిలిన
వాడు పడతాడు, మనము పడతాం కింద. గీసుకుంటే ఇంకా రోడ్డు మీద జారుకుంటూ ముందుకెళ్ళాలి. రక్తం దడ గారిద్ది. ఇంక అట్లా ఉంటారు. మనమే చూసుకోవాలి. ఇంకా ఏం చేస్తాం. ఇక్కడ ఆపారు. ఇక్కడ చూసారా, బస్సు యూటర్న్ తిరుగుతుంది. మొత్తం అయిపోయింది. ఫేస్ మాస్క్ కంపల్సరీ అండి హైదరాబాద్లో. పొల్యూషన్, మెయిన్ పొల్యూషన్ కదా. మనం ఈ వీడియో చేసిందే మెయిన్ పొల్యూషన్ మీకు తెలియజేయడానికి, మెయిన్ ఇంపార్టెంట్. సో మీ ఫేస్ కనుక బ్లాక్గా నల్లగా ట్యాన్ అవ్వకుండా ఉండాలంటే ఫేస్ మాస్క్ పెట్టుకోవడం. కంప్లీట్ ఫుల్ హెల్మెట్ కొనుక్కోండి. హాఫ్ హెల్మెట్లు అయితే పనికిరావు, వేస్ట్. ఎక్కడైనా మీరు పడిన టపక్కని హెల్మెట్ అటేటే వెళ్ళిపోతుంది. ఇది ఫుల్ హెల్మెట్ అయితే ఫుల్గా కవర్ అవుతుంది, బాగుంటుంది. కొన్ని అయితే బ్రాండ్లు కొనుక్కోవాలి. ఈ షర్ట్లు ప్యాంట్లు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. అవి పక్కన పెడితే హెల్మెట్ అనేది మనకు బ్రాండ్ కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే 3-4 సార్లు కొనుక్కోలేం కదా 10 హెల్మెట్లు పక్కన. షర్ట్లు అయితే కొనుక్కోవచ్చు. హెల్మెట్ అంటే ఒకటే మంచి కొనుక్కుంటే ఎక్కువ కాలం వస్తుంది. అండ్ హెల్మెట్ కూడా కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇట్స్ బెటర్. అది కూడా వేడి నీళ్ళతో 3 డేస్కి ఒకసారి, వీక్లీ 2 టైమ్స్ అట్లా. ఇక్కడైతే మన చుట్టుపక్కల వాళ్ళు మనల్నే చూస్తున్నారు. ట్రాఫిక్లో ఆగాం అంటే కెమెరా ఉంది కదా మెయిన్. ఆ కెమెరా ఉండేసరికి ఎంతగా చూస్తున్నారు. ఏం లేదురా బాబు, మనం చేసేది జస్ట్ ఒక ట్రాఫిక్ వ్యూ చూపిద్దామని అంతే. మన వాళ్ళకి మన వాళ్ళ అమ్మాయిల వీడియోలు తీస్తే అనుకోవాలి. అమ్మాయిలని వీడియో తీసే వాళ్ళకైతే, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళకైతే, ఇంకా పనికిరాని మ్యాటర్స్ అన్నీ చెప్పే వాళ్ళకైతే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లా. మన వీడియోలు చూడండి ఒకసారి. ట్రావెలింగ్కి సంబంధించి చేస్తున్నాం. అయితే మనకి లైక్స్ కానీ, షేర్స్ కానీ, సబ్స్క్రైబర్లు కానీ చాలా తక్కువ. ఎందుకంటే మనం ఎవరిని తిట్టాం, అంటే కాంట్రవర్సీ చేయం, గాసిప్స్ చెప్పాం, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయం. సో మనకి సబ్స్క్రైబర్లు ప్రజెంట్ ఎక్కువ లేరు. ఒకవేళ ఫ్యూచర్లో ప్రమోషన్లు వచ్చినా, ఒకవేళ అంత డెవలప్ చేయని ఛానల్ మనం అంత చెయ్యం. ఒక పక్కోటి రూపాయి దబ్బే రకం కాదు. సో ఇలా గాసిప్స్ కానీ, ఇలా అమ్మాయిలు వాళ్ళు కనబడితే కానీ అలా చూపిస్తే వాళ్ళకైతే ఎక్కువ వస్తున్నాయి వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, లైక్లు కానీ, షేర్లు కానీ. సరే, ఒక నీట్గా ఒక వీడియో చేసి ఏదో సమాజానికి ఉపయోగపడే వీడియో ఏదో ఒకటి ట్రావెలింగ్కి సంబంధించి ఇలా ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఇలా చేసే వాళ్ళకైతే అస్సలు రావట్లా. సరే, ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మనం ఇక మెట్రో మియాపూర్ అవుట్కట్స్లోకి అయితే వచ్చేసాము ప్రజెంట్. అది కూడా అక్కడితో అయితే మెట్రో ఆగిపోయింది. అది మియాపూర్ అవుట్కట్స్. అయితే అక్కడి నుంచి కూడా మళ్ళీ మెట్రోకి పర్మిషన్ అయితే వచ్చింది. మెట్రోకి ఇంకా స్టార్ట్ చేయాలి, బట్ ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తారు. హైదరాబాద్ మొత్తానికి అవుట్కట్స్ దాకా మెట్రో ఉంటుందంట. సో ఇక్కడ మనం వచ్చేసరికి చందానగర్ నుంచి బయలుదేరాం కదా, వచ్చేసరికి మియాపూర్ వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి పంజాగుట్ట వరకు స్ట్రైట్ రోడ్. పంజాగుట్టకి వెళ్ళాలంటే మధ్యలో మనకి మియాపూర్, కేబిహెచ్పి, జేఎన్టీయు, కూకట్పల్లి, మూసాపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఈఎస్ఐ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట అన్ని మెట్రోలు తగులుతాయి. ఈ మెట్రో వచ్చేసరికి మియాపూర్ మెట్రో స్టేషన్. ఇక్కడ మీకు చాలా పెద్ద పార్కింగే ఉంది. ఆ పార్కింగ్ టైమింగ్స్ వచ్చేసరికి మెట్రో టైమింగ్సే. మీకు మెట్రోలో మెట్రో స్టేషన్ దగ్గర ఎక్కడ పార్క్ చేసినా మెట్రో టైమింగ్సే ఉంటాయి. పార్కింగ్ టైం మార్నింగ్ 6 to నైట్ 10. మియాపూర్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ట్రాఫిక్ అయితే పర్లా.
మనం 8:30కే బయలుదేరాం కాబట్టి కొంచెం ట్రాఫిక్ అట్లా చూపిస్తుంది. ఇప్పుడు మార్నింగ్ మనకి 1 అవర్ పట్టింది కదా, ఇదే నైట్ పూట అయితే మనకి మినిమం 2 అవర్స్. నైట్ 7 దాటిందంటే మినిమం 2 అవర్స్. 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది, మినిమం 2 అవర్స్ పడుతుంది ట్రాఫిక్. మార్నింగ్ కాబట్టి 1 అవర్, ఇంకా నైట్ 1.5 అవర్ నుంచి స్టార్ట్ అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా మినిమం 1.5 అవర్, ఇంకా మ్యాక్సిమం 2 అవర్స్. అక్కడ పక్కన చూసారు లెఫ్ట్ సైడ్లో వాటర్ ట్యాంక్స్. హైదరాబాద్లో కొన్ని ఏరియాల్లో అయితే వాటర్ ప్రాబ్లం ఉంది. అందులో మెయిన్గా కూకట్పల్లి మెట్రో దగ్గరలో హౌస్లు ఉంటాయి. అయితే మీరు ఒకసారి వెళ్ళి అడిగిన హౌస్ రెంట్స్కి ఒక ఇంట్లో ముగ్గురే ఉండాలంటారు. ఎందుకంటే ఇల్లు ఎంత పెద్దదైనా సరే, ఎంత పెద్ద ఇల్లు అయినా 2 BHK అయినా 3 BHK అయినా వాటర్ ప్రాబ్లం అయితే ఉంది కూకట్పల్లిలో మెట్రో స్టేషన్ దగ్గరలో. సో అందువల్ల వాళ్ళు ఏం చెప్తారంటే 3 లేదా 4 ఉండమంటారు. ఇంకోటి ఏంటంటే సన్ సిటీలో కూడా వాటర్ ప్రాబ్లం ఉంది. అంటే చాలా ఏరియాల్లో వాటర్ ప్రాబ్లం ఉంది. చందానగర్లో కూడా ఉంది, SR నగర్, అమీర్పేట, యూసఫ్గూడలో కూడా ఉన్నాయి. మనకి వాటర్ ట్యాంకులే ఎక్కువ దిక్కు. కొన్ని ఏరియాలకి అయితే వాటర్ ట్యాంకులే దిక్కు. ఇంకా 5-6 సంవత్సరాల్లో హైదరాబాద్ నిండిపోయిందంటే ఇంకా వాటర్ ప్రాబ్లం ఎంతలా వస్తుందో ఆలోచించండి. చూసారా మళ్ళీ ఇంకో వాటర్ ట్యాంకు మన మియాపూర్ తర్వాత JNTU కాలేజ్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చాం. ఇది JNTU మెట్రో స్టేషన్. ఇక్కడ కూడా మీకు బైక్ పార్కింగ్ ఉంది. ఈ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే నిజాంపేట వస్తుంది. సో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ మన ఛానల్ నుంచి తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఫ్యూచర్లో ఇంకా మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. సో అది చేయడానికి మనకి యూట్యూబ్ ఛానలే కదా, యూట్యూబ్ ఛానల్లో చేస్తాం. అందరూ సపోర్ట్ చేస్తే, పుషప్ ఇస్తే చాలు. జస్ట్ మీ సబ్స్క్రైబ్ అయితే చాలు. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మనకు పుషప్ ఇస్తే చాలు, మిగతా మనం చూసుకుంటాం. ఇంకా మరిన్ని మంచి వీడియోలు మీకు చేయడానికి మనకి ఎంకరేజ్మెంట్ వస్తుంది మీ నుంచి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెట్టింగ్ యాప్లో వాళ్ళని ఫాలో అవ్వడం వల్ల ఉపయోగం లేదు. వెళ్తారు, మీకు ఏదో వీడియోలో చూపిస్తారు, వాళ్ళకి ఆల్రెడీ అది ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఆ వీడియోలో చూపిస్తారు, 1,00,000 పెడతారు, 2 లక్షలు వస్తాయి. అదంతా నిజమని నమ్మేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే జరగదు. అంతలా డబ్బులు వస్తే ఎవ్వడు ఇంట్లో కూర్చోడు, ఏ అమెరికానో వెళ్ళిపోతాడు ముందర, నీ డబ్బులు ఏం చేసుకుంటావని. సో వాళ్ళ బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చే డబ్బులతో ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళైతే హ్యాపీగా ఉంటారు, చాలా డబ్బులు సంపాదిస్తారు, బండ్లు కొనుక్కుంటారు, పెద్ద పెద్ద ఇల్లులు కూడా కట్టుకుంటారు, ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రావెల్ కూడా చేస్తారు. ఈ JNTU తర్వాత అయితే కొంచెం ట్రాఫిక్ పెరిగింది. JNTU తర్వాత మనకి KBHP అనుకుంటా వచ్చేది. ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ పెరిగింది, బండ్లు అయితే నెమ్మదిగా కదులుతున్నాయి. దగ్గరలో యూటర్న్ ఏమైనా ఉందనుకుంటా. ఓకే చూద్దాం.
వైట్ అండ్ సీ. ఇంకోటి ఏంటంటే మీరు స్కిన్ ట్యాన్ అయిపోయేసరికి ఈ పొల్యూషన్ వల్ల పిచ్చి పిచ్చి క్రీములన్నీ వాడుతున్నారు. ప్రమోషన్లు చేసే చాలామంది సెలబ్రిటీలు కానీ యూట్యూబర్స్ కానీ ఏవో ప్రమోట్ చేస్తుంటారు కదా, అసలు ఆ క్రీమ్ల వల్ల మీకు ఏ ఉపయోగం లేదు. ఇంకా మీరు మీ స్కిన్ని ఇంకా డ్యామేజ్ చేసుకోవడం వల్ల కానీ డ్యామేజ్ చేసుకోవడం తప్ప ఏ ఉపయోగం లేదు, అస్సలు ఉపయోగం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ప్రోడక్ట్ కొనండి ప్రపంచంలో బయట నుంచి వచ్చే అవి కెమికల్స్తో నిండి, ఆ తర్వాత ఆల్రెడీ మనం తినే ఫుడ్లోనే కెమికల్స్ ఎక్కువైపోయినాయి. కేబిహెచ్పి కాలనీ మెట్రో స్టేషన్ అండి. నెక్స్ట్ కేబిహెచ్పి బాగా ఫేమస్ కదా, కేబిహెచ్పి ఒకటి మెట్రో స్టేషన్ బాగా ఫేమస్. నైట్ వ్యూ బాగుంటుంది, అదిరిపోయింది. సో మోసపోకండి అక్కడికి వెళ్ళి. అర్థమైంది అనుకుంటా చెప్పింది, అనవసరంగా టైం వేస్ట్. ఆ లోషన్లు అవన్నీ ఉపయోగం లేదు. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో కొత్తగా వచ్చే వాళ్ళైనా పాత వాళ్ళైనా మెయిన్ మంజీరా వాటర్ చూసుకోండి. మీరు హౌస్ రెంట్ తీసుకుంటున్నారు కదా, కుదిరితే ఒక 99% మంజీరా వాటర్ ఉంటే బెటర్, తాగడానికైనా ఒంటి మీద పోసుకోవడానికైనా. ఎందుకంటే స్నానానికైనా సరే మంజీరా వాటర్ ఇస్ బెటర్ మోర్ దెన్ ఈ వాటర్ వస్తాయి కదా మోటార్ వాటర్. ఆ మోటార్ వాటర్ కంటే మనకి ఈ మంజీరా వాటర్ బెటర్. pH వాల్యూ కరెక్ట్గా ఉంటుంది మంజీరా వాటర్లో. ఈ మనం నార్మల్గా ఈ భూమి నుంచి వచ్చే వాటర్లో అయితే బాగా హార్డ్గా ఉంటుందంట వాటర్. అంటే మేము ఇక్కడ కనుక్కున్నాం, ఈ ఉప్పు నీళ్ళు ఎక్కువ అనమాట. ఆ ఉప్పు నీళ్ళ వల్ల మనకి కొంతమందికి దురదలు వస్తాయి, ఒళ్ళంతా దురదలు వస్తాయి, గీగుతూనే ఉంటాం రాత్రి దాకా, అస్సలాపం అట్లా వస్తాయంట దురదలు. స్కిన్ ఎలర్జీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే హెయిర్ అనేది ఊడిపోతుంది, తల మీదైనా ఒంటి మీద ఉన్న హెయిర్ అయినా. మనం బాత్రూంలో స్నానం చేసి వచ్చినట్లయితే కింద చూసుకున్నట్లయితే మొత్తం హెయిరే ఉంటుంది. ఇది నేను తెలిసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట. మనకి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చెప్పారు. సో వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే అది జెన్యూన్గా ఉంటుంది, చాలా జెన్యూన్గా ఉంటుంది, ఇంచు కూడా ఫేక్ ఉండదు. అండ్ మన స్వార్థం కోసం అయితే ఏ వీడియో చేయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంజీరా వాటర్ అయితే బెటర్. ఇంకా దొరకకపోతే మనం చేసేది ఏం లేదు. ఇంకా మంజీరా వాటర్ కూడా దొరకకపోతే మనం క్యాన్ వాటర్ తాగడానికి క్యాన్ వాటర్ తెచ్చుకుంటాం, ఆ ఉప్పు నీళ్ళు పోసుకోవడమే. ఎటు మనకి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అయితే దొరకట్లా. కూకట్పల్లి మెట్రో స్టేషన్ వచ్చింది. నెక్స్ట్ హైలైట్స్ ఆఫ్ కూకట్పల్లి మెట్రో స్టేషన్. సో అనవసరంగా నైట్ వ్యూస్ కోసం వచ్చి మోసపోకండి. కూకట్పల్లి అన్ను ఏహెచ్పి జేఎన్టీయు మియాపూర్. సో టైం వేస్ట్ చేసుకోకండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకోటి మనకి హైదరాబాద్లో కొత్తగా ఈ చిలుకూరు దగ్గరలో ఎక్స్పీరియం పార్క్ అనేది అయితే కొత్తగా ఒక విజిటింగ్ ప్లేస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాని టికెట్ వచ్చేసరికి 1600 రూపీస్. దాదాపు 2500 రకాల చెట్లు ఉన్నాయంట. సో
వేరే వేరే కంట్రీస్ నుంచి తెప్పించారంట అది. అయితే టికెట్ వచ్చేసరికి 1600 రూపీస్. దాని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే చాలా నీట్గా ఉంది కదా ఆ పార్క్ అయితే. నేను కూడా చూసా. ఆ పార్క్ అయితే చాలా నీట్గా ఉంది. బయట కూడా అంత నీట్గా ఉండదేమో, అంత నీట్గా ఉంది పార్క్ లోపల అయితే. ఎక్సలెంట్గా ఉంది. నేను చూసాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎండ చూడండి, చలికాలంలోనే ఎంత ఎండ ఉంటే ఎండాకాలంలో ఇంకెంత ఉంటుందో. మామూలుగా లేదు ఎండ. మండిపోతున్నాడు సూర్యదేవుడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మనం ఇక్కడ దగ్గరలో అయితే కూకట్పల్లి మెట్రో స్టేషన్ దాటాము ప్రజెంట్. నెక్స్ట్ టైం మెట్రో స్టేషన్ వస్తుందో చూద్దాం. ఐ థింక్ కూకట్పల్లి తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ముసాపేట ఏదో వస్తుంది. ఓకే, చూద్దాం. నెక్స్ట్ అయితే మెట్రో స్టేషన్ దగ్గరలోనే ఉన్నాం. ఇక్కడైతే ట్రాఫిక్ విపరీతంగా అయిపోయింది. మీకైతే 1 అవర్ కొంచెం స్కిప్ చేస్తూ చూపిస్తున్నా. 1 అవర్ అయితే పట్టింది. ఇదో మెట్రో స్టేషన్ ఉంది. అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెట్రో స్టేషన్ ఇది. ఇంకా కదలట్లా, ఇంకెప్పటికి కదిలిద్దురా బాబు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్. ఒకేసారి ఈ స్టేషన్ వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్. మొత్తానికి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. మళ్ళీ కదిలింది. మనం రథం వేసుకొని మళ్ళీ డిచ్చుకు వెళ్తున్నాం. గుర్రం వేసుకొని గుర్రపు రాజా స్వారీ చేస్తున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో. ట్రాఫిక్ అయితే పర్లా చూశారు కదా వీడియోలో, బాగానే ఉంది. ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్తే పంజాగుట్ట, లెఫ్ట్ సైడ్ వెళ్తే బాలానగర్. అర్థమైందా? మనం స్ట్రైట్గా ఇక్కడ మనకి ట్రాఫిక్ ఉంది కదా, ఇక్కడ సిగ్నల్ పాయింట్. ఈ సిగ్నల్ పాయింట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే పంజాగుట్ట మెట్రో స్టేషన్. మనం కనుక చూసారా క్రాస్ లెఫ్ట్ తీసుకుంటే ఈ క్రాస్ నుంచి బాలానగర్ మెట్రో స్టేషన్. బాలానగర్ వైపు వెళ్తాం. ఆల్రెడీ మెట్రో స్టేషన్ దాటాం కదా, మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాం బాలానగర్ వెళ్ళాలంటే. అక్కడైతే కొంచెం హౌస్ రెంట్స్ కొంచెం తక్కువే. మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట బాలానగర్ వచ్చేసరికి. బాలానగర్ మొత్తం ఇండస్ట్రీ ఏరియా. దాదాపు కొంచెం ప్లేస్ పక్కన పెట్టేస్తే దాదాపు
స్టార్టింగ్ నుంచి మీకు ఇండస్ట్రీస్ కనబడుతూనే ఉంటాయి బాలానగర్ స్టార్ట్ అయినప్పటి నుంచి. అక్కడైతే మీకు 2 BHK బాగా లోపలికి వెళ్తే 12,000కి 15,000కి 15,000కే దొరుకుతాయి. కాకపోతే బాగా హైటెక్ సిటీలో మీకు కనుక జాబ్ అనుకోండి, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, BHEL కానీ ఇక్కడ నుంచి అయితే ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. మీకు వెళ్ళేటప్పుడు కొంచెం తగ్గినా వచ్చేటప్పుడు అయితే దోలు తీరిపోయింది, అంత ఉంటుంది ట్రాఫిక్. సో బాలానగర్ కంటే బెటర్ కళ్యాణ్ నగర్ ఒకటి బాగుంటుంది హైదరాబాద్లో. బోరబండ దగ్గరలో ఉంటుంది కళ్యాణ్ నగర్ ఒకటి. ఇంకేదే మెట్రో దగ్గరలో హౌసెస్ అన్నీ బాగుంటాయి. మళ్ళీ దూరం వెళ్ళే కొద్దీ కూడా బాగుంటాయి, బట్ కొంచెం సిటీకి దగ్గరలో కదా ఇవన్నీ. మెట్రో దగ్గర అంటే కొంచెం సిటీ దగ్గరలో ఉన్నట్టు అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ దూరం వెళ్ళే కొద్దీ మీకు రేట్స్ తగ్గుతాయి, కొంచెం విశాలంగా ఉంటాయి. ఇల్లు కూడా హౌస్లు అనేవి ఎప్పుడైతే మీరు మెట్రో దగ్గరలో ఉంటే కొంచెం ఇరుగ్గా ఉంటాయి. ఇల్లు కూడా మెట్రో దూరంగా వెళ్ళే కొద్దీ కొంచెం హౌస్ రెంట్స్ కూడా తగ్గుతాయి. చూసారు ఇక్కడ నుంచి ఇంకా కదలట్లా ఒక్క బండి కూడా. ఇంకెప్పుడు పంపిస్తాడు దేవుడు. పైన సిగ్నల్ పైన కనబడుతుంది కదండి మీకు, రెడ్ లైట్ వెలుగుతుంది. ఆహా, మొత్తానికి అయితే గ్రీన్ లైట్ పడింది. అదృష్టం అయ్యా, కదులుతున్నాం. మొత్తానికి రథం కదిలింది. ఇచ్చుకుడిచ్చుకుడిచ్చుకుడిచ్చుకుడిచ్చుకుడిచ్చుకు సారీ చేసుకుంటూ మళ్ళీ బయలుదేరాం. మన గమ్యస్థానం అయిన పంజాగుట్ట మెట్రో స్టేషన్కి మనం బయలుదేరాలి. టాస్క్ కంప్లీట్ అవ్వాలి 1 అవర్లో. చూద్దాం. ఇచ్చుకుడిచ్చుకుడిచ్చుకుడిచ్చుకుడిచ్చుకుడిచ్చుకుడిచ్చుకుడిచ్చుకు గుర్రపు రాజా. మనకి ఇంకో మెట్రో స్టేషన్ ఏదో వచ్చినట్టుంది, చూద్దాం మెట్రో స్టేషన్ ఏంటో. మూసాపేట మెట్రో స్టేషన్. ఇక్కడ కూడా హౌస్ రెంట్స్ బాగానే ఉంటాయి. మొత్తానికి మూసాపేట మెట్రో దగ్గరికి వచ్చేసాం. 8:30కి స్టార్ట్ అయ్యాం, మూసాపేట వచ్చేసాం. ఓకే, మూసాపేట తర్వాత ఏ మెట్రో స్టేషనో చూద్దాం. గుర్రపు రాజా మళ్ళీ స్వారీ చేస్తున్నాడు. నేనైతే ఏ మ్యూజిక్ అయితే ఇవ్వలేదండి ఈ వీడియోకి, ఎందుకంటే లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. అందుకని మెయిన్ ఏ మ్యూజిక్ అయితే ఇవ్వాల. మీరు కనుక ట్రాఫిక్లో మీరే వచ్చి బైక్ మీద నడుపుతూ ఉంటే ఆ ట్రాఫిక్కి మీరు సేమ్ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారో లైవ్లో, ఈ వీడియో కూడా అలా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు మీకు అనిపించాలి. కాబట్టి నేనైతే మీరు ఏ మ్యూజిక్ డౌన్లోడ్ చేయాలా, ఏ మ్యూజిక్ అయితే యాడ్ చేయాలి దీనికి. డైరెక్ట్ ట్రాఫిక్లో ఎలా ఉందో మ్యూజిక్ సేమ్ అలానే ట్రాఫిక్ మ్యూజిక్, ఆ హారన్స్, బైక్ హారన్స్, కార్ హారన్స్, లారీ హారన్స్, వాటర్ ట్యాంక్ హారన్స్, ఏ హారన్స్ ఎలా ఉన్నాయో అదే సౌండ్ వినబడుతుంది మీకు ఇక్కడ. మనం సపరేట్గా ఏది యాడ్ చేయాల. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అయితే వచ్చింది. మొత్తానికి
ఇది వచ్చేసరికి భరత్ నగర్ మెట్రో స్టేషన్ మనకి పక్కన కింద ఉంటుంది, ఫ్లైఓవర్ కింద మనకి రైట్ సైడ్లో ఉంటుంది చూడండి ఒకసారి, భరత్ నగర్ మెట్రో స్టేషన్ అని, ఇండియన్ ఆయిల్ భరత్ నగర్ మెట్రో స్టేషన్. ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి అదే బాలానగర్, ఫ్లైఓవర్ కింద లెఫ్ట్ సైడ్, అటు సైడ్ వెళ్తే మనకి బాలానగర్, ఇటు సైడ్ వచ్చేసరికి భరత్ నగర్ మెట్రో స్టేషన్. భరత్ నగర్ నుంచి మనం లోపలికి వెళ్తే ఇంకా ఎర్రగడ్డ, కొంచెం లాంగ్ వెళ్తే బోరబండ, కళ్యాణ్ నగర్ కూడా వస్తాయి. ఇంకొంచెం అటు వెళ్తే ముందుకు వెళ్తే మళ్ళీ కొండాపూర్ వస్తుంది. ఈ ఫ్లైఓవర్ చూసారు, కింద రైల్వే ట్రాక్ కనబడుతుంది. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇంకా నెక్స్ట్ ముందుకెళ్తే ఆల్మోస్ట్ మనం దగ్గరలో ఉన్నాం, పంజాగుట్ట మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. బస్సు కూడా చూసారా ఫుల్ అయిపోయింది అక్కడ, అండ్ ఎగ్జిట్ దగ్గర చూసారా నించొని ఉన్నారు స్టూడెంట్స్. మెట్రో వెళ్ళిపోయింది అప్పుడే పైనుంచి, సైడ్ లెఫ్ట్లో నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు తెలిసి ఇంకా ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఎస్ఆర్ నగర్ అండ్ అమీర్పేట, పంజాగుట్ట. ఫోర్త్లో ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వచ్చింది. ఎర్రగడ్డ తెలిసిందేగా, మనం ఎర్రగడ్డ మార్కెట్ ఉంది కదా, మనం ఆ మార్కెట్ గురించి కూడా ఎక్స్ప్లోర్ చేసాం చూడండి మన వీడియోస్లో. స్టార్టింగ్లో ఉంటుంది ఎర్రగడ్డ మార్కెట్, ఎర్రగడ్డ ఇంటర్నేషనల్ మార్కెట్ అని, ఆ వీడియో చూడండి, అదైతే బాగుంటుంది, చాలా బాగుంటుంది అది. మనం అక్కడ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం చూడండి. ఎర్రగడ్డ ఇంటర్నేషనల్ మార్కెట్ అని ఉంటుంది మన దాంట్లో. సో ఈ వీడియో గురించి మీ కామెంట్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే దీనికి పార్ట్ 2 కూడా తెద్దాం, నచ్చకపోతే వదిలేయండి, ఇంకా చేసేది ఏముంది. మొత్తానికైతే ఎర్రగడ్డ దాటాం. నెక్స్ట్ ఈఎస్ఐ హాస్పిటల్ అనుకుంటా, ఈఎస్ఐ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, పంజాగుట్ట. ఈఎస్ఐ హాస్పిటల్ అయితే అందరికీ కాదనుకుంటా, ఈఎస్ఐ కార్డ్స్ ఇస్తారు కదా వాళ్ళకే ఓన్లీ, అందరికైతే కాదు, ఈఎస్ఐ కార్డ్స్ ఉంటాయి వాళ్ళకే. Please like, share and subscribe and support me for YouTube channel development, and also we will create new videos and new vibes about traveling. ఓకే, మనం ఎస్ఆర్ నగర్ మెట్రో దగ్గరలో వచ్చామనుకుంటా. ఈఎస్ఐ హాస్పిటల్, సారీ ఈఎస్ఐ హాస్పిటల్ మెట్రో స్టేషన్ ఇది. ఎర్రగడ్డ దాటాం కదా, ఎర్రగడ్డ తర్వాత ఈఎస్ఐ హాస్పిటల్ మెట్రో స్టేషన్. నెక్స్ట్ ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, పంజాగుట్ట. మీకు హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ అయినా లేడీస్ హాస్టల్స్ అయినా ఎక్కువ అమీర్పేటలో, ఎస్ఆర్ నగర్లో ఉంటాయి, అండ్ కుక్కటపల్లిలో కూడా ఉంటాయి హాస్టల్స్. ఏ హాస్టల్ బెస్ట్ అంటే నాకు తెలిసి అంత బెస్ట్ హాస్టల్స్ అయితే ఉండవు, సర్దుకుపోవడం ఏవైనా.
మీకు సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ అయితే అమీర్పేట మెట్రో దిగి రైట్ సైడ్ వెళ్ళిపోండి. నరేష్ ఐటీ ఇన్స్టిట్యూట్లు, ఇంకా మొత్తం ఇన్స్టిట్యూట్లు అమీర్పేటలో చాలా ఉంటాయి ఇన్స్టిట్యూట్లు. ఏదైనా జాయిన్ అవ్వండి, మీ ఇష్టం. అది ఓకే, మనం ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసాం. ఆ వీడియో లెఫ్ట్లో చూడండి, మీకు ఉమేష్ చంద్ర స్టాట్యూ కనబడుతుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్తే మొత్తం బాయ్స్ హాస్టల్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. అలాగే అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గరలో కూడా దిగితే అక్కడ కూడా నెంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్, ఇంకా మొత్తం కోచింగ్ సెంటర్స్, మొత్తం సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా అమీర్పేట మెట్రో దగ్గర ఇంకా ఏముంటాయంటే ల్యాప్టాప్ రిపేరింగ్ షాప్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా మొబైల్ రిపేర్ షాప్స్, మీకు ఇట్లా కేబుల్స్ కానీ మొబైల్ కేబుల్స్ ఉంటాయి కదా, ఛార్జర్స్, అడాప్టర్స్ అన్నీ దొరుకుతాయి. అయితే మీరు రిపేర్ చేయించుకునేటప్పుడు అయితే మీరు బ్రాండెడ్ మొబైల్స్ అయితే రిపేర్ చేయించుకోవాలనుకుంటే మెయిన్ వాటికి సంబంధించిన మెయిన్ ఉంటాయి కదా, ఆ షాప్స్కే వెళ్ళండి. సర్వీస్ సెంటర్స్కే వెళ్ళండి. లేదనుకుంటే ఇంకా అమీర్పేట వెళ్ళండి. సెకండ్ ఆప్షన్ ఇది. ఫస్ట్ ఆప్షన్ అయితే సర్వీస్ సెంటర్. ఇప్పుడు సపోజ్ ఒప్పో సర్వీస్ సెంటర్ అని ఉంటుంది, ఒప్పో వాళ్ళే పెట్టింది. ఎక్కడైతే ఇద్దరు అబ్బాయిలు అండి ముద్దులు పెట్టుకుంటూ వెళ్తున్నారు హెల్మెట్ మీద. వీళ్ళిద్దరు ముందు చూశారు కదా, వాళ్ళిద్దరు లెఫ్ట్ సైడ్లో. వాళ్ళ సాంగ్స్ కూడా పెట్టారు. మనకి కాపీరైట్ వస్తుందని మ్యూజిక్ సాంగ్స్ అయితే ఆపేసాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే వాళ్ళనే చూస్తున్నారు. అదేదో స్కూటీలోంచి సాంగ్స్ వస్తున్నాయి, అది లెఫ్ట్ సైడ్లో. వాడైతే గట్టిగా పట్టేసుకున్నాడు, వాడిని పట్టేసుకుని హెల్మెట్ మీద ముద్దులు పెడుతున్నాడు. సో ఓకే, పక్కన పెట్టేస్తే ఇంకా మనకి నెక్స్ట్ అమీర్పేట మెట్రో స్టేషన్. సో ఎస్ఆర్ నగర్ అయితే దాటేసాం కదా, ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి అమీర్పేట మెట్రో స్టేషన్. అమీర్పేట తర్వాత పంజాగుట్ట నుంచి మనం స్ట్రైట్ రూట్ అండి, అంటే లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవాలి. కొంచెం మనకి పంజాగుట్ట నుంచి డైరెక్ట్గా మనం ట్యాంక్ బండ్కి వెళ్ళిపోవచ్చు. ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, ఇంటర్ గార్డెన్స్, లుంబినీ పార్క్, బుద్ధా స్టాట్యూస్ ఆఫ్ ట్యాంక్ బండ్, అవి కూడా మేము వీడియోస్ చేసాను చూడండి. ఎన్టీఆర్ గార్డెన్స్ గురించి. అమీర్పేట మెట్రో స్టేషన్కి అయితే వచ్చాము. ఈ అమీర్పేట మెట్రో స్టేషన్ లెఫ్ట్ తీసుకుంటే ఈ సిగ్నల్ నుంచి మనం యూసఫ్ కూడా వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి హైటెక్ సిటీ, ఫిలిం నగర్ కూడా వెళ్ళచ్చు. యూసఫ్ కూడా, ఫిలిం నగర్, ఇంకోటి కేబీఆర్ పార్క్ వెళ్ళచ్చు. మళ్ళీ టీటీడీ, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా వెళ్ళిపోవచ్చు యూసఫ్ కూడా నుంచి. కొంచెం లాంగే, ఆటో మాట్లాడుకొని లేదా బస్సు చూసుకొని వెళ్ళిపోవచ్చు. పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గరలోనే మనకి పెద్ద మాల్ ఉంటుంది, పీవీఆర్ మాల్. పంజాగుట్టలో కూడా బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. మళ్ళీ దిల్షుక్ నగర్ కూడా ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకోవాలంటే మెయిన్ అమీర్పేట, ఎస్ఆర్ నగర్. లేదు అక్కడ ఇంకా ఎక్కువ జనాలు ఉన్నారని ఇంకా కొంచెం దూరం తీసుకోవాలంటే కుక్కట్పల్లి, పంజాగుట్ట, ఇక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ గురించి చెప్తున్నా. లేడీస్ హాస్టల్స్ కూడా ఉంటాయి. సో పంజాగుట్ట దగ్గరికి వచ్చేసరికి కొంచెం ట్రాఫిక్ అయితే పెరిగింది. మొత్తానికి పంజాగుట్ట దగ్గరలోకి అయితే వచ్చేసాము. టాస్క్కి చేరువలో ఉన్నాం మనం. బిహెచ్ఎల్ టు పంజాగుట్ట దాదాపు 1 అవర్ అయితే పట్టింది ఈ ట్రాఫిక్లో. సో ఈ ట్రాఫిక్ ఎక్స్ప్లోర్ గురించి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఛానల్కి పుషప్ ఇచ్చినట్టు ఉంటుంది.
ఒక మంచి కంటెంట్ అనేది మనకి యూట్యూబ్లో రావడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఆపై నెక్స్ట్ సో అనవసరమైన వాటికి అంటే ఈ గాసిప్స్కి కాంట్రవర్సీలకి వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు ఇదనుకో ఒక నాలెడ్జ్ వస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక వ్యూ వస్తుంది మనకి. ఫైనల్లీ పంజాగుట్ట మెట్రో స్టేషన్ రీచ్డ్ సక్సెస్ఫుల్లీ థ్యాంక్స్ టు మై గుర్రపు రాజా. మన బండి మీద గుర్రపు రాజా అండి, అందుకనే గుర్రపు రాజా అనేది మెయిన్. మీరు కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మన గుర్రపు రాజాకి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ గుర్రపు రాజా. వీడియో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాస్క్ అయితే కంప్లీటెడ్. PHL to పంజాగుట్ట. Once again, like, share and subscribe.